విచ్చేసిన వేదిక పేరున్న పెద్దలు మన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఎంఐ గారు, వెటర్నరీ డాక్టర్ గారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా టౌన్ ఎస్ఐస్ ఇద్దరు రిటైల్ అండ్ అమర్, మరి ముఖ్యంగా ఈ పీస్ కమిటీకి విచ్చేసిన హిందూ సోదరులకి, ముస్లిం సోదరులకి, అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్తమాంజలి. గతంలో మెదక్ చాలా పీస్ఫుల్ ఏరియా అని అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, మొత్తం అందరికీ కూడా తెలుసు. కానీ ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఇష్యూస్ని బట్టి మెదక్ ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది. ఎందువల్లంటే గతంలో జరిగిన ఇష్యూస్ని బట్టి మాకు డీసీ గారి దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మా పోలీసు వాళ్ళంతా కూడా ఇమీడియట్గా లాస్ట్ టైంలో మీరు చెప్పినట్టుగా కొన్ని ల్యాబ్సెస్ జరిగినవి. ఆ ల్యాబ్సెస్ వల్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈసారి బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ మీటింగ్స్ పెట్టడంగా జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఈసారి మేము ముందుగా దాదాపు 25 రోజుల ముందే ఫస్ట్ మేము ముస్లిం సోదరులు పిలిచినాం, వాళ్ళతో మాట్లాడినాం. తర్వాత హిందూ సోదరులు పిలిచినాం, వాళ్ళతో మాట్లాడినాం. ఇప్పుడు ఇద్దరిని కలిపి ప్లస్ అందరితో కలిపి మన బక్రీద్ వచ్చే బక్రీద్ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ జరుపుకోవడం ఉద్దేశంతో ఈ పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముందుగా యాక్చువల్గా మనం ఈ ట్రాన్స్పోర్టర్స్, క్యాటిల్ ట్రాన్స్పోర్టర్స్తో వాళ్ళతో మాట్లాడినాం. వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి తెలుసుకున్నాం. మేము ఏ విధంగా చేయాలి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో పోలీసు వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. అందువల్ల కంపల్సరీ మనం ఏదైతే మెయిన్ మనకి ఇప్పుడు ఈ బక్రీద్ సందర్భంగా మనకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్లో కంపల్సరీ మనకి లిమిటేషన్స్ ఉంటాయి. మనకి ఏ విధంగా తీసుకెళ్ళాలంటే కంపల్సరీ పర్మిషన్స్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన పర్మిషన్స్, వెటర్నరీ డాక్టర్ గారు సర్టిఫికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే అంటే ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జనరల్గా జరిగేది ఏంటంటే మనకి 4 ఫ్రీగా కనుక తీసుకెళ్ళగలిగితే ఏం ప్రాబ్లం లేదు. అందువల్ల ఈ సమయంలో కంపల్సరీ వాళ్ళందరికీ ముందుగానే చెప్పి క్యాటిల్ ట్రాన్స్పోర్టర్స్కి, బిజినెస్ చేసే వాళ్ళకి మీరు చేసేది కరెక్ట్గా ప్రాపర్గా లీగల్గా చేస్తే కనుక ఎవరు అబ్జెక్షన్స్ చేయరు. ఏ విధమైన ప్రాబ్లమ్స్ మీకు ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి, పోలీస్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. ఎట్టి ప్రాబ్లం లేకుండా మేము చూస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్గా ఈ బక్రీద్ కౌ స్లాటరింగ్ అనేది 100% ప్రొహిబిటెడ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అదేవిధంగా చిన్నవి ఏదైతే ఏజ్ తక్కువవి మేలైనప్పుడు కూడా వాళ్ళు చేయడానికి వీలేదు, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు గోమాతను యాక్చువల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం దాని దేవతగా పూజిస్తారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కౌ స్లాటరింగ్ అనేది 100% దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీలేదు. అది మనకి యాక్ట్ చెప్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ కూడా మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అదేవిధంగా మిగతా చిన్న చిన్న దూడలు వాటిని కూడా మనం చేయొద్దు. ఏదైనా చట్టపరంగా చేసుకుంటే కనుక ఎవరికి ఏ విధమైన అబ్జెక్షన్స్ మనకు ఉండవు. అదేవిధంగా తర్వాత గతంలో కూడా చెప్పాను, నేను 2-3 మీటింగ్లు అటెండ్ అవ్వడం జరిగింది మన లోకల్గానే. అదేవిధంగా హిందూ సోదరులు చెప్పారు, ప్రసాద్ కూడా చెప్పారు, అదేవిధంగా మన డాక్టర్ గారు, సూఫీ గారు కూడా చెప్పారు. సార్ గతంలో అందరూ ఒకే వీధిలో ఉండేవాళ్ళు, ఒకరి ఈ గొడవ జరిగిన తర్వాత ఒకరి ఒకరు చూసుకోవాలంటే మాకే ఏదో లోపల గిల్టీ కాన్షియస్ వస్తుంది సార్ మాకు అని చెప్పేసి ప్రసాద్ చెప్పినట్టు, డాక్టర్ సూఫీ గారు చెప్పినట్టు గతంలో 2-3 సార్లు కూడా చాలామంది మన మెదక్ నుంచి విన్నాం. అందువల్ల చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మళ్ళీ ఒకరి మొహం చూసుకునే పరిస్థితులు ఏర్పడింది. అందువల్ల ఇటువంటి విషయాలు ఏం జరగకుండా ఈ మెదక్ జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా చిన్న పొరపాటు జరిగిన పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు కూడా గమనించండి. ఇప్పుడు మేము ఇక్కడ అందరికి ఎందుకు పిలిచినామంటే మీరు ఎవరైతే ఇప్పుడు ఎల్డర్స్ అంటే మీరు ఇప్పుడు శాంతి దూతల్లాగా మీరు ఎట్లా అంటే బయటకు వెళ్ళిన తర్వాత మీ టీం ఎవరైతే ఉంటారో ఈవెందో హిందువులు కానీ ముస్లిం కానీ మీరు కూడా వాళ్ళకు ఒకసారి చేసుకొని ప్రతి టీంలో కూడా అట్లా ఉంటారు. కమ్యూనిటీలో ఒకరిద్దరు తొందరపడి పొరపాటు పడ్డా కూడా మీరు ఎవరు కూడా కొంచెం శాంతియుతంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అది సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఒకరిద్దరు తొందరపడ్డా కూడా అవుతుంది. కాబట్టి మీరు ఆపవచ్చు అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టినాం. దయచేసి మీటింగ్కి వచ్చి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో, మనకు పర్సనల్గా ఆపద వచ్చినప్పుడు ఆ పోయే డాక్టర్ ముస్లిం డాక్టరా, హిందూ డాక్టరా, క్రిస్టియన్ డాక్టరా అని చూస్తాము. హాస్పిటల్కి వెళ్తాం, ఫస్ట్ ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తాం. అదేవిధంగా అంతా కలిసి అన్నదమ్ములాగా ఉండాలి, మెదక్కు మంచి పేరు తేవాలి. దయచేసి మేము అందరికీ ఈక్వల్గా ఉంటాం. మా దాంట్లో కూడా వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. పోలీసులకు అట్లా ఏమున్నది, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎవరైనా కూడా మేము పోలీసులమే. మీరు ఎవరు చెప్పినా కూడా చట్ట ప్రకారంగా మేము యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు చట్ట ప్రకారం యాక్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి.
ఇచ్చి మన ఈ మెదక్ను ప్రశాంతంగా ఈసారి బక్రీద్ పండుగ పీస్ఫుల్గా కావాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న పొరపాటున మాకు చెప్పండి, దాన్ని మేము తొందరగా రియాక్ట్ అయ్యి ఎలాంటి ఇష్యూ లేకుండా మేము చూస్తామని తెలియజేస్తూ ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి కొంచెం లేట్ అయింది, వేరే వేరే పట్లలో ఉన్నా కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పిలువగానే వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ వెహికల్స్ ఎవరైతే డ్రైవర్స్ కానీ వాళ్ళందరూ వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో ముందు వెహికల్స్ని తీసుకోండి. ఫస్ట్ ప్రతి వాడికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎఫ్సీస్ అన్నీ ఉండాలి, బ్రేక్స్ చూసుకోవాలి, ఓవర్ స్పీడింగ్ ఉంటుంది, ఓవర్టేక్స్ వెహికల్స్ అలా ఇట్స్ వెరీ డేంజరస్. సో మీ అందరూ చాలా సేఫ్గా వాటిని అన్నీ ట్రావెల్ చేయాలి. ఇంకా క్యాటల్స్ ట్రావెల్ చేయడం అది అఫెన్స్ లేదు, కానీ ఇప్పుడు తీసుకెళ్ళేది ఓన్లీ డిస్టెన్స్లో 10 to 15 minutes మాత్రమే అది ఎలా మీరే చూసుకుని దాన్ని ఓవర్లోడ్ చేయొద్దు. దానికి కావాల్సిన స్పేస్ని వాటిని ఇవ్వండి. సేఫ్ డ్రైవ్ చేయండి, పక్కన వాళ్ళు సేఫ్గా ఉంచండి. హ్యావ్ ఎ సేఫ్. అంటే మీరు కూడా రావాల్సిన బాధ్యత పౌరులకు కూడా ఉంది. ఇప్పుడు మీరు వచ్చిన ఎల్డర్స్ చాలా సంతోషం, పెద్ద మనుషులు చాలా మంది వచ్చారు. తర్వాత అంటే పోలీసులకు వచ్చినట్టు అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. మనం చెప్పడానికి ఏదైనా చిన్న ఇష్యూ పెద్దది కాకుండా ఉండడానికి ఉద్దేశంతో ఎవరైతే కొంచెం ఈక్వల్ టు పోలీసింగ్ అన్నట్టు మీరు కూడా పోలీసులతో సమానం చేస్తుంటారో పెద్దలు, మత పెద్దలు కానీ లేకపోతే పొలిటికల్గా ఇష్యూ సాల్వ్ చేసే ఉద్దేశం ఉంటారో అట్లాంటి పెద్దలను పిలుస్తాం. ఏదైనా ఇష్యూ ఉంటే ఇంతకుముందు ఇన్వాల్వ్ ఎవరైతే ఉన్నారో అందులోకి సంబంధించిన కూడా ఎవరైనా కొంచెం సామరస్యంగా పరిష్కారం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. మనకెందుకు లేదు పీస్ కమిటీ మీటింగ్ అంటే మనకు సంబంధం లేదు, పోలీసులకు సంబంధం అంటే పోలీసులకు సంబంధించిన ఇష్యూ కాదు, అది పౌరులకు అందరికి సంబంధించిన ఇష్యూ. దాని గురించి అందరినీ పిలవడం జరిగింది. పిలిస్తే చాలా మంది తక్కువ వచ్చారు. సేమ్ ఎప్పుడు మనం అనుకున్నట్టే ఇది మనకు సంబంధించిన మీటింగ్ కాదు, ఏదో పోలీసుల మీటింగ్ అన్నట్టు చాలా తక్కువ వచ్చారు. చాలా సంతోషం వచ్చినా మీరు వచ్చినందుకు. అయితే లాస్ట్ టైం దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఒకరిద్దరు మీరే పెద్దలు మాట్లాడితే ఎలా ఉంటే బాగుంటుంది, లాస్ట్ టైం దేనివల్ల ఇష్యూ అయింది, మనం ఇప్పుడు ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీరే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. अस्सलाम वालेकुम। पीस मीटिंग का टाइम हो रहा भाई, हमारे चंद्रापाल अन्ना भी आ गए। आप तमाम से गुजारिश है कि जल्द से जल्द साई बालाजी गार्डन को आए तो मेहरबानी भाई। ये क्या है बोले तो सब अच्छा रहना बोल के पीस मीटिंग रखे भाई। आप तमाम से गुजारिश करो कि जल्द से जल्द आइए भाई आप। गुड मॉर्निंग टू ऑल। गौरव डीएसपी పద్మకుమార్ గారికి వేదికపైకి వెల్కమ్. అలాగే టౌన్ చేశారు గారికి కూడా వెల్కమ్ సార్. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కే భూపతి గారు వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాను. వెటర్నరీ డాక్టర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాను. అలాగే ఎంబీఏ మేడం వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాను.